తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ని కలిశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే విజయ్ చూపించిన సంఖ్యా బలంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదని ఆయన భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్నే ఆయన విజయ్తో చర్చించినట్లు, 118 సభ్యులు సమకూరిన అనంతరమే రావాలని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ స్థానాల సంఖ్య 234 కాగా 108 చోట్ల గెలిచి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 118. కాంగ్రెస్ కి 5 సీట్లతో పాటు విజయ్ గెలిచిన 2 సీట్లలో ఒకదాన్ని మినహాయిస్తే సంఖ్య 112కు పెరిగింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మరో 6గురి మద్దతు కావాల్సి ఉంది. విజయ్ బృందంలోకి ఇంకా ఎవరెవరు వస్తారు అనే దానిపై స్పష్టత లేదు. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ని ఆహ్వానించలేకపోయినట్లు సమాచారం. విజయ్ టీవీకే పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, IUML, లెఫ్ట్ పార్టీలు తేల్చి చెప్పాయి. తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని పేర్కొన్నాయి. మరోవైపు డీఎంకే మిత్రపక్షమైన వీసీకే టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో సిపిఐకి 2, సిపిఎంకి 2, IUMLకి 2, వీసీకేకు 2 సీట్లు ఉన్నాయి.